హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, ఈ వీడియో అనేది మీకు ఆల్రెడీ తెలుసు. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఈసెట్ కౌన్సిలింగ్కి, ఫస్ట్ ఫేజ్ అయినా సెకండ్ ఫేజ్కి అయినా కూడా ఈ డాక్యుమెంట్సే కావాలి. ఓకే, సో దానికోసం ఈ వీడియో అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అండ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. ఈసెట్ రిలేటెడ్గా పక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఓకే ఇంకా టైం ఉంది కదా, మనకెందుకులే వీడియో చూడడం ఆపేద్దాం అనుకున్న వాళ్ళు, ఓకే యూ కెన్ స్కిప్ ది వీడియో ఫర్ నౌ. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత అయినా ఈ వీడియోని ఎక్కడో దగ్గర మీ వాట్సాప్కి, మీ పర్సనల్ నెంబర్కి షేర్ చేసుకొని పెట్టుకొని మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే చూడండి. సో దట్ మీకు ఓకే ఇవన్నీ మనకు కావాలి, ఒకవేళ మన దగ్గర ఉంటే ఫైన్, మనం స్కిప్ చేసేయచ్చు, లేదు మన దగ్గర లేదా మనం రెడీ చేసుకోవాలి అనేది ఒకటి తెలియాలి మీకు. ఓకే, సో అదేంటి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే చూసారు ఇక్కడ, ద క్యాండిడేట్స్ ఆర్ informed that the verification of following certificates have to be verified by the counseling authorities. The candidates are required to upload only the necessary documents during the registration. మీ కౌన్సిలింగ్లోని స్టెప్ బై స్టెప్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, వెబ్ ఆప్షన్ ఎంట్రీ జరుగుతుంది. ఓకే, అన్నీ జరుగుతాయి కదా. సో అప్పుడు రిజిస్ట్రేషన్ టైంలోని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోని ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి, అసలు మీరు అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలా లేదా, అదంతా కూడా మనం మాట్లాడదాం. A to G ప్రాసెస్లో మనం మాట్లాడదాం. ఓకే, సో దానికన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను. అదేంటి అంటే నేను బిఎస్డి బ్రో అండ్ అబి బ్రో కలిసి మొత్తంగా ఏపీ ఈసెట్ కంప్లీట్ కౌన్సిలింగ్ గైడెన్స్ 2025 రిలేటెడ్గా అయితే ఇవ్వబోతున్నాము. సో ఇందులో స్టార్టింగ్ ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ, 1-to-1 వెబ్ ఆప్షన్ ఎంట్రీ. ఓకే, సపరేట్గా సెషన్ తీసుకొని మీరు ఏవి పెడితే వెబ్ ఆప్షన్స్ మీకు మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది, మీ ర్యాంక్ తగ్గ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, అండ్ అలానే ఫీజ్ రియంబర్స్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ. ఓకే, మీరు లాటరల్గా ఎంట్రీ అవుతారు కదా బీయింగ్ డిప్లొమా నుంచి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి, అప్పుడు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, మీ కెరియర్ పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా మాకు తెలిసిన మొత్తం ఇన్ఫోని మీ దగ్గరికి అయితే తీసుకురావడానికి ఈ ఏపీ ఈసెట్ కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో బిఎస్డివిపి అకాడమీ యొక్క యాప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్లోకి వెళ్ళి జస్ట్ రిజిస్టర్ అయ్యి మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్ మా దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ నెంబర్ని మీకు సపరేట్ గ్రూప్ అయితే ఉంది, దానిలోకి అయితే యాడ్ చేస్తాము. ఖచ్చితంగా వర్తే ఉంటుంది మీకు, మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీకు వాల్యూ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. సో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేమో కావాలి, చూసుకోండి. ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి, ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి అకార్డింగ్ టు యువర్ 10th క్లాస్ బోర్డ్. ఓకే, నెక్స్ట్ డిప్లొమా డిగ్రీ మార్క్స్ మేమో. ఓకే, ఎందుకంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాదు అప్పుడే, కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీరు పెట్టడానికి కుదరదు. కానీ ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ పాస్డ్ అవుట్ అయ్యి లాస్ట్ ఇయర్ ఈసెట్కి వెళ్ళకపోతే ఈ పాటికి వాళ్ళకి పీసీ వచ్చి ఉంటుంది ప్రొవిజనల్ సర్టిఫికేట్, అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, డిప్లొమా డిగ్రీ మార్క్స్ మేమో అంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి, మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా వినండి, ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు. దట్ మీన్స్ ఫస్ట్ సెమిస్టర్ అంటే ఫస్ట్ ఇయర్ అనుకోండి. అలాగా ఫస్ట్ ఇయర్, 3rd సెమ్, 4th సెమ్, 5th సెమ్, 6th సెమ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేలోపు మీకు అన్ని రిజల్ట్స్ కూడా వస్తాయి కదా. ఇన్స్టాంట్ రాసేవాళ్ళు తప్ప మిగతా అన్ని రిజల్ట్స్ కూడా మీకు వస్తాయి. అండ్ అలానే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ది కానీ లేదంటే 5th సెమిస్టర్ది కానీ మీ దగ్గర రియల్గా కాపీస్ లేకపోతే ఒరిజినల్ కాపీస్ ఏం చేయాలని అడుగుతారు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఆ రిజల్ట్స్ ఏవైతే మీకు వెబ్సైట్స్లో అప్లోడ్ అయ్యి ఉంటాయో, ఏపీఎస్బిటిఈడి వెబ్సైట్లో రిజల్ట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు ఇప్పుడే మీ దగ్గర ఏవి లేవో అవి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ కనుక మీ దగ్గర ఒరిజినల్స్ లేకపోతే. ఓకే, ఎందుకంటే కొంతమంది సప్లీలు రీసెంట్గా క్లియర్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి మరి ఒరిజినల్స్ అప్పుడే రావు. అండ్ రీసెంట్గా 5th సెమ్ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి, వాళ్ళకి ఒరిజినల్స్ రావు. కాబట్టి జస్ట్ మీరు ఏం చేయాలంటే వాటిని నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా క్రాప్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుండి 6th సెమిస్టర్ వరకు ఎన్ని ఒరిజినల్స్ ఉంటే అన్ని ఒరిజినల్స్ మనం అటాచ్ చేసి దాంతోపాటు వీటిని కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోండి, మళ్ళీ చెప్తున్నా. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ 7th క్లాస్ నుండి డిప్లొమా వరకు ఆర్ఎల్స్ ఎవరైతే డిగ్రీ చదివారో అక్కడ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి. ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ లైక్ ఈసెట్ ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చుంటారు, అన్నీ మళ్ళీ జాగ్రత్తగా తీసుకోండి. అండ్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ అవసరం లేదు, రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అండ్ అడిషనలీ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటుంది కదా, ఆ ఈడబ్ల్యూఎస్ని మీరు ఆల్రెడీ కౌన్సిలింగ్ టైంలోని అప్లోడ్ చేసుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అప్పుడు ఎవరైనా అప్లోడ్ చేయలేకపోయి ఉంటే ఇప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికి మీరు 2025 to 2026
ఫినాన్షియల్ ఇయర్ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎందుకంటే 2024 to 2025 ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యింది. కౌన్సిలింగ్లో అది పనికిరాదు. మీ దగ్గర ఉన్నట్టయితే మాత్రం అది పెట్టొద్దు. ఓకే, పనికిరాదు, అనవసరం, పెట్టి కూడా వేస్ట్. కాబట్టి అది చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ, డిప్లొమా టీసీ మీకు ఉండాలి. బట్ డిప్లొమా టీసీ అనేది మీకేమీ కౌన్సిలింగ్కి అవసరం లేదు. కౌన్సిలింగ్కి అవసరం లేదంటే కౌన్సిలింగ్లో ఎక్కడా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతున్నప్పుడు అప్లోడ్ చేయండి అని ఎక్కడ అడగరు. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎక్కడికంటే మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేస్తారు కదా, కాలేజ్ రిపోర్టింగ్ చేసినప్పుడు అప్పుడు కాలేజ్ వాళ్ళు అడుగుతారు మీకు. ఓకే, అప్పటికి ఉండాలి. ఓకే, టీసీ ఇస్తారు, నమ్మదే ఇస్తారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 అని చెప్పి ఇది ప్రీవియస్ ఇయర్ మెన్షన్ చేశారు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చూసుకోండి జాగ్రత్తగా, 4 years వ్యాలిడిటీ ఏదో ఉంటుంది. సో అది మీరు వర్తించేటట్టు చూసుకోండి. ఓకేనా, జస్ట్ అంతే. ఫీ రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. తర్వాత లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కావాలి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో. ఓకే, ఎనీ పార్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయ్యారో అనేది చూసుకోండి. ఎప్పుడు జూన్ 2014 నుండి 1 June 2024 అని ఇచ్చారు. ఇది అప్డేట్ అవ్వలేదు ఇప్పుడు, కాబట్టి అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ 2025 వస్తుంది. బట్ ఎవరైతే June 2, 2014 తర్వాత తెలంగాణ నుండి ఏపీకి వచ్చారో వాళ్ళకి కావాలి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఇయర్ 2024 to 2025 అని ఉంది. బట్ అది లాస్ట్ ఇయర్ది కాబట్టి అది ఇప్పుడు నేను చూపిస్తుంది డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉందో అది ప్రీవియస్ ఇయర్ది. బట్ ఇయర్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు 2025 to 2026 అని చెప్పి మీకు ఇస్తారు నోటిఫికేషన్లో. సో ముందే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లైక్ అప్లై చేసుకోండి. అండ్ అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రైవేట్ స్టడీడ్ క్యాండిడేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి వాళ్ళకి. ఓకే, అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి మనకేమవుతుందంటే వీళ్ళకి ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది అండ్ అలానే ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. బట్ ఎవరైతే ఇప్పుడు ఈ కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఇప్పటివరకు చెప్తూ వచ్చానో వాళ్ళకి లైక్ అంటే ఏమీ ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరగదు. మీకు ఏమైనా తప్పులున్నా, మీరు ఏమైనా సర్టిఫికేట్ వెరిఫై అవ్వకపోయినా కూడా అప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళాలి తప్ప మిగతాదంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది, మీరు అక్కడికి వెళ్ళక్కర్లే. బట్ వీళ్ళకి మాత్రం ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి, ఆఫ్లైన్లో కూడా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిటి ప్రాసెస్ కూడా ఉంటుంది. సో చూసుకోండి. ఇప్పటి వరకు చెప్పినట్టుగానే వీళ్ళ కూడా ఆ సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేయడంతో పాటు మీ రిలవెంట్ ఎన్సీసీ అయితే ఏ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ సంథింగ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, తర్వాత క్యాప్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, మీరు గేమ్స్లో స్పోర్ట్స్లో ఉండుంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్, అవన్నీ కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా పెడతారు. అంటే ఏ సర్టిఫికేట్స్ పెడితే మీకు రిజర్వేషన్ వస్తుంది అని చెప్పి మీకు కౌన్సిలింగ్ వదిలేటప్పుడే మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ నా దగ్గర ప్రెజెంట్ లేదు. మీకు వదిలేటప్పుడు మీకు నోటిఫికేషన్ సపరేట్గా వాళ్ళకంటూ ఏం సర్టిఫికేట్స్ పెట్టాలి, దేనికి వ్యాలిడ్ అని చెప్పి రిలీజ్ చేస్తారు. అవి చూసుకొని మీరు వాటిని పెట్టండి. ఓకే, సో అంతే. ఇవి టోటల్గా సర్టిఫికేట్స్ కావాల్సినవి. అండ్ దాంతోపాటు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఇంకా కామన్గా ఉండేవి ఆధార్ కార్డు, అవి అన్నీ ఉంచుకోవడం బెటర్ పక్కన. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇవి అసలైన డీటెయిల్స్.